భర్తలు ఇద్దరు కొబ్బరి దోశ తినాలని కొబ్బరి కొనడానికి భర్త వెళ్ళాడంట షాప్కి. కొబ్బరి ఏమో 10 రూపాయలు చెప్పారంట. తర్వాత ఏమో కొబ్బరి రేటు ఇంకో దగ్గరికి వెళ్తే తక్కువ ఉంటుందని ఇంకో దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ 9 రూపాయలు చెప్పారంట. 8 రూపాయలకి ఇరా అని అడిగాడంట. 8 రూపాయలకి రాదయ్యా అన్నారంట. మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళాడు. ఇంకో షాప్లో ఏమో 8 రూపాయలు చెప్పారంట. సరే 7 రూపాయలకి ఇస్తారా అని అడిగాడంట. 7 రూపాయలకి రాదయ్యా అని వెళ్ళాను. ఇంకో షాప్కి వెళ్తే 6 రూపాయలు చెప్పారంట. అలాగ వెళ్ళి రూపాయికి వచ్చిందంట. ఆ రూపాయి పెట్టి కూడా ఎందుకు కొండమని నడిచి వెళ్తే ఒక చెరువు కాడ పెద్ద కొబ్బరి చెట్టు ఉందంట. వెళ్తే సరే కొబ్బరి చెట్టు పైకి ఎక్కేసాడంట. ఆ చెట్టు ఎక్కగానే వంగి ఉండే చెట్టు పైకి వెళ్ళిపోయిందంట. కాయలేమో 4-5 కాయలు కోసి కిందకేసాడు. దిగలాక ఎగురు దూకి చెరువులో దిగాడు. దూకి కాయలు ఎత్తుకొని ఇంటికి వచ్చాడు. కాయలు తీసుకొని ఇంటికి వచ్చి కొట్టి తురిమి దోశలు వేసుకున్నారు భార్యాభర్తలు. దోశలు వేసుకుంటే 3 దోశలు వచ్చిందంట. 3 దోశలు నీకు 2 నాకు 1 నీ వీళ్ళు వాదులు వేసుకున్నారు. సరే పడుకుందాము, ఎవరు ముందు లేస్తే వాళ్ళకి 1, రెండోరు లేసే వాళ్ళకి 2 అని మాట్లాడుకున్నారు. సరే ఇద్దరు నిద్రపోయారు. కానీ ముందు లేస్తే 1 అనేసి ఎవరు లేయలేదు. ఇద్దరు నిద్రపోతూనే ఉన్నారు. అంతే 2 రోజులు 3 రోజులు అయిపోయింది, నిద్రపోతూనే ఉన్నారు. చూసారండి ఎంత తెలివి వాళ్ళకి. నిద్రపోతుంటే పక్కన వాళ్ళు వచ్చి చూసి అబ్బాయిలు ఏమి ఇట్టే ఉండారు 2-3 రోజులుగా తలుపేసే ఉంది అని చూసి బిగించుకొని ఉన్నారంట. చనిపోయారని కాస్టాండ్ దాకా తీసుకెళ్ళిపోయారు. కాస్టాండ్లో పెట్టారంట. పెట్టాకడికి 1, 2 అని లేసారంట భార్యాభర్తలు ఇద్దరు. అందరూ దెయ్యాలని పరుగులు తోలేశారు. కాదండి మేము దెయ్యాలం కాదు, దోశల కోసం పోటీలు వేసుకొని మేము ఇలా నిద్రపోయాము, అందుకని ఇలా అయిపోయింది అని చెప్పారంట. ఇంటికి వచ్చి చూస్తే దోశలు పాసిపోయా, కథ పోయా. నమస్తే అండి. నా కథ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.